వార్తలైతే ముందుగా ముఖ్యాంశాలు. బాయిగ్రాపేటలో తాండవ నది పరివాహక ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ హోం మినిస్టర్ దృష్టికి వినతి పత్రం. ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి. నర్సీపట్నం తుని రహదారి మధ్య గన్నవరం సమీపంలోని వెర్రిగడ్డ ప్రవాహంతో రవాణాకు తీవ్ర అంతరాయం. జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులను నిలుపుదల చేయడం వల్లే పిఠాపురం ముప్పుకు గురవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. బాధితులకు మా సహాయ సహకారాలు అందిస్తాం. లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు లయన్ బొడ్డేపల్లి సురేష్ వెల్లడి. అనకాపల్లి జిల్లా పాయక్రాపేటలో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత తాండవ నది పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. ఇక జనసేన నాయకులు తోట నగేష్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇందిరా కాలనీ, దుర్గా కాలనీ ప్రాంతం వర్ష ప్రభావంతో ముంపుకు గురవుతుందని సమస్యను పరిష్కరించాలని కోరుతూ హోం మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాన్ని అందించారు. పట్న ఏటీ ఒడ్డు ప్రాంతంలో అనిత పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందించేలాగా కృషి చేస్తానని అనిత పేర్కొన్నారు. తాండవ నది రిజర్వాయర్ నుంచి నీటిని వదులుతున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనిత కోరారు. అలాగే అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనిత వెంట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, జనసేన నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్, టీడీపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను, టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, పాండురంగ స్వామి, మాజీ చైర్మన్ యాళ్ల వరహాలు, దేవాలయ జనసేన పట్టణ పార్టీ అధ్యక్షులు ఆచంట దొర, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు పల్లా విలియం కేరీ, గెడ్డం చైతన్య, గొల్లపల్లి నాగు, బొంది కాశీ విశ్వనాథ్, మాజీ ఎంపీటీసీ పల్లి దుర్గారావు, ఐఎన్ మూర్తి, శివలంక నాగమల్లి, బిఎస్ నారాయణ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నర్సీపట్నం తుని రహదారి మధ్య గన్నవర సమీపంలోని వెర్రిగడ్డ ప్రవాహంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయికి చేరడంతో సాడిల్ స్పీల్వే గట్ల ద్వారా నీటిని తాండవ నదికి వదలడంతో ఈ రెండింటి ప్రభావంతో వంతెనపై భాగం నుండి నీటి ప్రవాహాన్ని గమనించారు అధికారులు. ఇక రాకపోకలను దారి మళ్లించారు. ఎస్ఐ రామారావు తమ సిబ్బందితో వాహన చోదకులకు అవగాహన కల్పించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తహసీల్దార్ ఎస్ఎస్పి నాయుడు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఈ నాతవరం మండలం మనకి గన్నవరం మెట్ట దాటిన తర్వాత తుని టు నర్సీపట్నంకి వెళ్ళే దారిలో వెదుర్ల గడ్డ అని చెప్పేసి మనకి దొంగగడ్డ అని పిలుస్తాము. అది వర్షానికి బాగా పొంగుతుంది. దానివల్ల నర్సీపట్నం నుంచి తునికి వెళ్ళే మధ్యలో ట్రాఫిక్ కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది. ఇటువంటి రాకపోకలు కూడా జరగట్లేదు. ఎవరైనా నర్సీపట్నం నుంచి తుని వెళ్ళవలసిన వాళ్ళు ఒయా మాకవరపాలెం మీద నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అటు సైడ్ కోటవరట్ల రోడ్డు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందని విన్నాము. అదేవిధంగా తుని నుంచి నర్సీపట్నం వచ్చేవాళ్ళు కోటనందూరు వరకు ఎలవ చేస్తున్న వాళ్ళని, ఆ తర్వాత ఒక 3 అడుగుల మేర రోడ్డు మీద వాటర్ ఫ్లో అవుతుండడం వల్ల కంప్లీట్గా ట్రాఫిక్ని మనం ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతుందో వెంటనే అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఆ తర్వాత రాకపోకలు సాగిస్తాము. అంతవరకు ఇటు సైడ్ రాకపోకలు ఆపవలసిందిగా మీడియా ద్వారా పబ్లిక్ని కూడా కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టయితే వాళ్ళు మాకు కొద్దిగా ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళని మనం రెస్క్యూ చేసి బయటికి తీసుకుని వస్తాము. వాటర్ లెవెల్ ఎలా పెరుగుతున్నందువల్ల పాకల దగ్గర పశువులు ఇవన్నిటికీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా రైతులను కూడా కోరుచున్నాము. కొద్దిగా ఇంకొక 2-3 అవర్స్ వరకు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతవరకు కొద్దిగా ఓపికతో సమయంతో ఉండాలని పోలీస్ తరపు నుంచి విన్నవించుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులను నిలుపుదల చేయడం వల్లే ఏలేరు వరద నీరు వల్ల పిఠాపురం నియోజకవర్గం ముంపునకు గురవుతుందని
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. ఏలేరు ప్రాజెక్టు నుండి వరద నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేయడంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ, గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. సుద్దగడ్డ, గొర్రెకండి, కొండ కాలువలను మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. అదేవిధంగా ముంపుకు గురైన పంట పొలాలను వర్మ పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడు 10,000 క్యూసిక్, 9,700 క్యూసిక్ వదిలేరు. అందులో గబ్బకాలం నుంచి పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టించారు. ఇది వరకు గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసేవారు. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వలన నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది గొల్లప్రోలుకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధిగా ఉన్నారు. ఇటు గొరికండికి డైవర్షన్ ఉంది, అటు సొద్దగడ్డకి డైవర్షన్ ఉంది, అలాగే అటు మన పిఠాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంకేదంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చేస్తాయి. దాని తగ్గ అవుట్ఫ్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చిన నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నసరిగా కాలువలోకి దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదండి చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకటే, ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకి శంకుస్థాపన చేసి, నేను గొల్లప్రోలులో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే సుద్దగడ్డ కొండకాలం, దాన్ని అంతా సుద్దగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కట్టడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పాత పిఠాపురం మండలం, ఇవన్నీ ములక్కండా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని తీసుకుని వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. చేతంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తాయి. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజున కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి సుద్దగడ్డ కొండకాలం ఆధునీకరణ ఆపేసాడు 5 సంవత్సరాలు. మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది నేను పురుషోత్తపట్నం, సుద్దగడ్డ కొండకాలం 2 అడిగాను. నేను పదవులు అడగాను. పురుషోత్తపట్నం ప్రారంభించారు. కుందువానిపేట గ్రామస్తులకు అండగా లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం అండగా ఉంటుందని, బాధితులకు మా సహాయ సహకారాలు అందిస్తామని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు లయన్ డాక్టర్ బుడ్డేపల్లి సురేష్ సోమవారం తెలిపారు. అధ్యక్షులు మాట్లాడుతూ వరదల బీభత్సంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్ గొండు శంకర్ సూచనల మేరకు శ్రీకాకుళం జిల్లా కుందువానిపేట గ్రామాన్ని వాళ్లు పడుతున్న కష్టాలను పరిశీలించి వరద బాధితులకు చిరు సాయాన్ని అందించామని, ఇందులో భాగంగా పాలు, పళ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించామని తెలిపారు. అలాగే గ్రామస్తులకు కాకుండా శ్రీకాకుళం జిల్లా వరదలో బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలను లయన్స్ వైద్య బృందం సెక్రటరీ లయన్ డాక్టర్ పైడి సింధూర ఇతర వైద్య సిబ్బందితో నిర్వహించి ఉచిత మందులను కూడా అందించడానికి సిద్ధంగా చేశామన్నారు. ఇక అనంతరం మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్మన్ పొన్నాడ రవి, డీసీ బడానా దేవభూషణం పరిసర గ్రామస్తులకు వరద బాధితులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ సభ్యులు టెక్కం రామ్ గోపాల్, గుతుహు చిన్నారావు, ఉర్లం శివతేజ, పొడుగు చరణ్, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ చాలా దురదృష్టకరం, మనకి గడిచిన 10 రోజుల్లో విజయవాడలో భారీ ముప్పు జరిగి వరదలు వచ్చి చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా మనకి ఈ సముద్ర తీరాలు ఉన్నటువంటి చాలా గ్రామాలు ముప్పుకు గురై చాలా పాకల్లో వాటర్ కారి చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
ఇది మన శ్రీకాకుళం గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న గుండు శంకర్ గారు మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మా చార్టర్డ్ ప్రెసిడెంట్ గారు నడుగుల మోహన్ గారు చెప్తే ఆయన మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన ద్వారా సమాచారం తెలుసుకునే వెంబటే మేమందరం కూడా నైట్ 10 గంటలకి డిసైడ్ అయ్యి మార్నింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి మీకు వీలైనంత వరకు చిరు సహాయం చేయడానికి మేము స్పందిస్తూ గ్రామాన్ని దర్శిస్తే గ్రామంలో ఏ ప్రాబ్లం ఉంది, ఏంటి ఇబ్బందులు అనేది మా దృష్టికి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుందని మేము రావడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఇష్యూస్ జరగడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడాను మేము మానవతా దృక్పథంతో ఒక మనిషి సాటి మనిషికి హెల్ప్ చేసి మానవుడే మాధవుడు అనే నినాదంతో భగవంతుడి రూపంలో ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేయకపోతే మన పక్కనున్న మనిషికి ఎవరు హెల్ప్ చేస్తారు? అదే మా లయన్స్ క్లబ్ యొక్క నినాదం. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మా అందరూ సభ్యుల సహకారంతో ఇక్కడ విలేజ్కి వచ్చి మీకు సహాయం చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏవైనా ఇష్యూస్ ఉంటే అప్పన్న గారి దృష్టికి తీసుకొస్తే రియల్ గా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడాను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ముందుంటుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం చార్టర్డ్ ప్రెసిడెంట్ గారు నడుగుల మోహన్ గారికి, అలాగే మా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బాణం దేవభూషణ్ గారికి, అలాగే మా పాస్ట్ సెక్రటరీ సీనియర్ సభ్యులు రక్కం రామ్ గోపాల్ గారికి, మా మీడియా మిత్రులు చరణ్ గారికి, శివతేజ గారికి, ఇతర సభ్యులకు గుత్తు చిన్నారావు గారికి, సీనియర్ సభ్యులు గుత్తు చిన్నారావు గారికి, తర్వాత గ్రామ ప్రజలకు, కుందువానుపేట గ్రామ పెద్దలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా వచ్చినందుకు ముందుగా అయితే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రళయం అన్నది ఏ విధంగా వస్తుందో తెలియదు. కొన్ని దగ్గర భూకంపం రూపంలో, కొన్ని దగ్గర తుఫాన్ రూపంలో రావడం అనేది జరిగింది. గత 10 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కువ వరద తాకిడి గురైన వాళ్ళు అక్కడ విజయవాడ, లంక ప్రాంతాలు అయితే, ఇక్కడ మన శ్రీకాకుళంకి వచ్చేసరికి ఇక్కడ కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న ఈ కుందువానిపేట ఇలాంటి గ్రామాలన్నీ ముంపుకు గురవడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. మేము ఈ రోజు ఈ గ్రామాన్ని సందర్శించి మా లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా ఒక మనం ఒక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మీ అందరూ కూడా కొంత ఒక సాటి మనిషికి సాటిగా మనం ఎందుకంటే అందరం సమాజంలో ఉన్నాం. సమాజం అంటే వ్యక్తుల సమూహం. అలాంటి వ్యక్తులు ఏ వ్యక్తి కూడా ఇబ్బంది కలిగినా మనం ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి మీకు ఓదార్పుగా మేము వచ్చినట్లు అవుతుంది. ఇక్కడ ఉండే సమస్యలు కూడా మేము తెలుసుకోవడం అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక, అందుకనే డాక్టర్ గారు కూడా వచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆయన దృష్టి కూడా వైద్య సమస్యలు ఏమైనా తీసుకొస్తే ఆయన మీ అందరికి కూడా వైద్యపరంగా కూడా సాయం చేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. భారతీయ సేవా సామ్రాట్ అవార్డు గ్రహీత జనసేన నాయకుల తోట నగేష్ ను దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నగేష్ ఇంట ఆయన అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగితేరారు. స్థానిక దళిత నేతలు తోట నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పెదపాటి మేఘారంజన్, అయన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, వార్డు మెంబర్లు పల్లా ప్రసాద్, తాటిపాక నూకరత్నం, లోవరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కువ్వల కుమార్, చిరుకూరి పేర్రాజు, ఏనుగుపల్లి అప్పారావు, గారా చంటి, గుర్రే మోషే, బద్దా సూరిబాబు, పల్లా బాల, ఏనుగుపల్లె శ్రీను, బీరా సింహాచలం, చిన్నయ్య, సూరి తదితరులు తోట నగేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పేదపాటి మేఘారంజన్, కువ్వల కుమార్ మీడియాతో మాట్లాడారు. G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీచర్ డే సందర్భంగా ఢిల్లీలో ఆదిలీల స్వచ్ఛంద సంస్థ వారు ఒక అవార్డులు అంటే కొన్ని రాష్ట్రాలు ఎంపిక చేసి అందులో ఎవరైతే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని అవార్డు గ్రహీతలుగా ఎన్నుకున్నారు. అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, మన పాయకరావుపేట నుంచి తోట నగేష్ గారిని మాజీ గ్రంథాలయ చైర్మన్, జనసేన నాయకులైన శ్రీ తోట నగేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.
ఆయన ఏ రీతిగా ఎన్నుకున్నారంటే ఎడ్యుకేషన్ పరంగా, వ్యవసాయ పరంగా మినీ ఆనకట్టు కట్టడంలోని, తాండవ ఆనకట్టు కట్టడంలోని, ఈ 2000 ఎకరాలకి నీళ్ళు అందించడంలోని ముందున్నారు ఆయన. అలాంటిది కాకుండా ఐటీఐలు, డిగ్రీ కాలేజీలు, పాయకరాపేటలో గర్ల్స్ స్కూళ్ళు కూడా ఆయన సమక్షంలోనే జరిగేవి. ఇక్కడ ఈ అంతేకాకుండా అనేక మందిని పొలిటికల్ లీడర్స్గా తయారు చేసి నాయకత్వం అప్పచెప్పి ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు తయారయ్యారంటే ఆయన నాయకత్వంలోనే అందరూ అయ్యారని చెప్పేసి నేను చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. ఈ రోజు నేను కూడా నాయకుడిగా వేళ ఇదిగా మాట్లాడుతున్నానంటే ఆయన నాయకత్వంలోనే. నేను గత 25-30 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర శిష్యర్గం చేసి నేను ఆయన కింద పనిచేసి ఆయన యొక్క అనుచరుడిగా గుర్తింపు పొంది ఈ రోజు ఒక స్టేట్ నాయకుడిగా, ఒక మాలమహానాడు నాయకుడిగా గుర్తింపు పొందానంటే ఆయన యొక్క అండ ఆశీస్సులు కూడా మాకు సంపూర్తిగా ఉన్నాయి. ఈ రోజున పాయకరాపేట పరిధిలో మరి తోట నాగేశ్వర గారికి ఇటువంటి అదిలేలా స్వచ్ఛంద సంస్థ వారు ఢిల్లీ లెవెల్లో, భారతదేశ చరిత్రలోనే ఢిల్లీ లెవెల్లో ఆయనకి అవార్డు ఇచ్చి ఉన్నారంటే ఇది మన పాయకరాపేట గర్వించదగ్గ విషయం. ఈరోజు మా గురువేరులు శ్రీ తోట నాగేశ్వర గారికి ఆదిలీలా ఫౌండేషన్ వారు మరి అవార్డు గ్రహీతగా ఎన్నుకున్నారు. ఎందుకంటే మన పాయకరాపేటలో మరి గర్ల్స్ హై స్కూల్, అలా ఏసీ గ్రంథాలయము, అలాగే ఆనకట్లు, అలాగే మరి ఇందిరా కాలనీలో మరి 10th వరకు స్కూళ్ళు మరి తేవడము, అనేకమైన సేవా కార్యక్రమం గుర్తించి మరి ఢిల్లీలో ఆదిలీలా ఫౌండేషన్ వారు ఈ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో గర్విస్తున్నాం. పాయకరాపేటను ఢిల్లీ తీసుకెళ్లారంటే సామాన్య విషయం కాదు. అనేక మందిని స్ఫూర్తిదాయకంగా మరి రాజకీయంగా ఉన్నామంటే మా గురువారి కారణమని ఈ సభాముగా తెలియజేస్తున్నాను. జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపునకు గురైన నేపథ్యంలో అనకాపల్లి మండలం శంకరం గ్రామం దగ్గరలో ఉన్న బొజ్జనకొండ పరిసర ప్రాంతాల్లో నీట మునిగిన 135 ఎకరాల పంట పొలాలను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పరిశీలించారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైతే సొంత నిధులతో ఎక్స్పీటర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సుధీందర్ మోహన్, కోట్ని బాలాజీ, కర్రీ బాబీ, సర్పంచ్ పూడి పరదేశి నాయుడు, స్వరూప్, కరణం, పవన్ కుమార్, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగంతో అలాగే కలెక్టర్ గారితోనూ మిగతా ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఈ శంకరం విలేజ్ దగ్గర వాటర్ అంతా స్టాక్ అయిపోయి రైతులు ఇబ్బంది పడ్డారో, ఈ ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువల్లో మొత్తం ఊడికి రావడం కానీ, అలాగే చెట్లు మలిచిపోవడం కానీ గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారులతో వాటర్ ఏ విధంగా తగ్గించాలని విధంగా వాళ్ళకి మీటింగ్ పెట్టాం. వాళ్ళు కూడా ఫండ్స్ ఏం లేక 5 సంవత్సరాల నుంచి అలా వదిలేశారు. ఇప్పుడు దాన్ని ఊరికే తీసేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తాం. ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే నేను ఇప్పుడే ఏఈతో మాట్లాడి ఒక ఎక్స్‌వేటర్ కావాలంటే మేమే ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో మొత్తం యుద్ధ ప్రాతిపదికన చేసేది అని చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఈ విధంగా వచ్చినప్పుడు రైతులను ఆదుకునేదానికి ఏ విధంగా చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటాం. అలా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం చూస్తాం. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీలు సంయుక్తంగా కార్యక్రమాలను సోమవారం స్థానిక చైతన్య సహకార యూనియన్ కళాశాలలో ఘనంగా ప్రారంభించారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ కార్యక్రమాన్ని జేసీఐ వ్యవస్థాపకులు జేసీ జామి భీమశంకర్, ప్రత్యేక అతిథి డాక్టర్ పైడి సింధూరాలతో కలిసి జేసీ జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ జేసీఐకు ఎనలేని సేవలు అందించిన అధ్యక్షులకు పేరు పేరున అభినందనలని, సమాజంలో ఎదుగుదల, మంచి నాయకునిగా గుర్తింపు రావాలంటే జేసీఐలో సభ్యులుగా ఉండాలని, నేటి యువతకు జేసీఐ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలన్నారు. జేసీ జామి భీమాశంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేసీ మెంటర్ నటకుల మోహన్, జేసీ ఉమా మహేశ్వరరావు, జేసీ దూస్ సంతోష్, జేసీ ఆర్ శ్రీనివాసరావు, జేసీ ఉర్లం శివతేజ, జేసీ సాయికృష్ణ, జేసీ జాడ్ సాయి, జేసీ గణపతి, జేసీ కె ఉషారాణి, డాక్టర్ బడానా, దేవభూషణం ప్రముఖులు మండవల్లి రవి, జేసీ సాయిబాబా, పొడుగు చరణ్, ఇతర జేసీ సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నప్పటికీ ప్రతినిధి వైపు నుంచి మళ్ళీ సింపుల్గా చేయడం జరిగింది. ముందుగా కొంకేరు వేణు మా తమ్ముడు, అభివృద్ధి మాన్యమిత్ర మహోదయుడు, పాత్రికేయ సోదరుడు, శ్రీకాకుళం జిల్లా సమగ్ర ప్రగతి పూర్వకులు దోహదం చేసిన వ్యక్తి. ఆయనకి
అలాగే అత్యంత ఆప్తులు, మంచి మనిషి, ఆదర్శనీయుడు మనకి రవి గారికి, ఇద్దరు అధ్యక్షులకి, వరలక్ష్మి గారికి, అనిల్ కుమార్ గారికి, ఇద్దరు ప్రాజెక్ట్ చైర్మన్లు ఉషారాణి గారికి, మధుబాబు గారికి, అలాగే జేసీ సీనియర్ సభ్యులు నట్టు మోహన్ గారికి, అలాగే ఓమహేశ్వరరావు గారికి, అలాగే సీనియర్ మెంబర్ సంతోష్కి, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ దేవభూషణ్, నాకు మంచి మిత్రుడు, మంచి హాస్పిటాలిటీ ఉన్న వ్యక్తి దేవభూషణ్ గారు కూడా వచ్చేసినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికన్నా ముఖ్యం పాత్రికేయ మిత్రులు వెంకటేశ్వర గారు, గణపతి గారు, సాయి గారు, అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమం నాకు కొంచెం మాత్రం తెలుసు, అంటే పేపర్ రీడింగ్ నాకు రెగ్యులర్గా ఉండేది కాబట్టి చిన్నప్పటి నుంచి తెలుసు. 88లో నేను భీమశంకర్ గారికి చైతన్య విక్టోరియల్ కాలేజ్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ శిక్షణా కేంద్రం నడిపారు. అందులో నేను స్టూడెంట్. ఆ టైంకి ఒక జే భీమశంకర్ అతను ఉంది, ఈ ఛాంబర్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ జేసీ. అక్కడి నుంచి తెలుసుకోవడం మొదలెట్టుకుంటే 1990లో శ్రీకాకుళంలో వచ్చినటువంటి వరదలు అతి భయంకరమైనటువంటి వరదలు అన్నమాట. శ్రీకాకుళం నగరం మొత్తం మునిగిపోయింది చెప్పారు. అటువంటి రోజుల్లో జనానికి సహాయం చేయడానికి రోటరీ, లయన్స్ అనే 2 సంస్థలు మినహా ఇంకా జనానికి సాయం అందించే సంస్థలు లేవు. అందులోన పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండారు. యంగ్స్టర్స్ అంతా ఒక్కసారి బయటకు వచ్చి సర్వీస్ అందించి, అలాగే 93 అనుకుంటాను గుజరాత్లో ఒక భూకంపం సంభవించినటువంటి సమయంలో మరొక వైపు జేసీస్ తరఫున చేస్తూ ఉంటే మా మెజిషియన్ శ్రీనివాసరాజు మళ్ళీ ఉత్తర ప్రాంతం మళ్ళీ తుఫాను వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఇలా ఎన్నో సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆదుకోవడానికి పరిమితం కాకుండా ఈ సంస్థ చేయగలిగింది ఏంటంటే నాయకత్వ శిక్షణ, నాయకుల్ని తయారు చేయడం. నాయకులంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే నాయకులని. లీడర్ అంటే ఏ రంగంలో ఉన్నా 10 మందిని తీసుకెళ్ళి 10 మందికి సహాయం చేయగలిగితే ఆయన నాయకుడు. ఆయన వ్యాపారవేత్త అయినా. అందరికీ నమస్కారం. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు వారోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది ఈ వారోత్సవాలన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డైమండ్ జూబ్లీ ఇయర్. ఇది చాలా ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి మాకు జేసీఐ ఇండియా నుండి వచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని జేసీఐ మెయిన్స్ ప్రెసిడెంట్ అనిల్ గారు, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ ప్రెసిడెంట్ నేను వరలక్ష్మి, మేమిద్దరము సంయుక్తంగా ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా జరపాలని అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టుకుంటాము. ఆ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. 7 రోజులకి ఒక ప్రాజెక్ట్ చైర్పర్సన్ ఉంటారు, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. అయితే ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఫెలిసియేషన్ అంటే మనకి జేసీఐలో ఉండేటువంటి సీనియర్ మెంబర్స్ని సన్మానించుకోవడము, వాళ్ళ యొక్క సందేశాలు అనేది తెలుసుకోవడం అనేది మొదటి రోజు కార్యక్రమము. ఇంకా రెండవ కార్యక్రమం ఏమిటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ వృద్ధులతో కాస్త గడిపి వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళకి పాలు, పండ్లు, తినే పదార్థాలు ఇచ్చి వాళ్ళతో గడిపి వస్తాము. ఇది ఈరోజు మా మొదటి రోజు కార్యక్రమము. థ్యాంక్ యూ అండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు విజయవాడ పార్లమెంట్ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని సహకారంతో అన్నదాతలు కిలారి నివేదిక వినయ్ కొండపల్లె మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాలనీలో 800 మందికి భోజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మురుసుపల్లి మహిళలు విజయ్ పాల్గొని వారి సహాయ సహకారాలు అందించారు. అనకాపల్లి కొండుపాలెం విహెచ్ అగ్రహారం మాటూరు శంకరంగుండ బొజ్జన్నకొండ వరకు పులికాల్వ ప్రవహిస్తూ ఏలేరు కాలువ దాటుకుని అనకాపల్లి జీవీఎంసీ పరిధి గుండా ఆవాకాండం మీదుగా కొండకర్ల వరకు ప్రవహిస్తుంది. బొజ్జన్నకొండ జంక్షన్ దగ్గర ఏలేరు కాలువ పొంగి పొర్లుతుంది. అక్కడికి గండి కొట్టే ప్రమాదం ఏర్పడింది. కొత్తగా సబ్బవరం హైవే వేయడంతో హైవేకి 12 కారణాలు ఏర్పాటు చేయగా 2 మాత్రమే ప్రస్తుతం పనిచేయడం జరుగుతుంది. మిగతా 10 కాణాల్లో మట్టి ఏర్పడడం వల్ల ఈ వాటర్ అంతా ఆ ఖండం వైపు వెళ్లకుండా ఉండిపోవడం వల్ల పంట పొలాలతో పాటు అనకాపల్లి పట్టణంపై వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక దీన్ని వెంటనే నివారించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, మామిడి రమణ, చలపతి, రైతు సంఘ నాయకులు కోరిబిల్లి శంకర్
శంకర్రావు, బుజ్జి పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు అనకాపల్లిలో దాదాపుగా వారం 10 రోజుల నుంచి పడుతున్న ఈ వర్షాలన్నింటి వల్ల ఎక్కడో విజయవాడ మునిగిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితి అనేది ఈరోజు అనకాపల్లిలో ఉండే రైతాంగానికి కానీ లేదంటే ప్రజలకు కానీ ఉద్భవించే పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఊడేరు దగ్గర కానీ లేదంటే మాటూరు, శంకరం, రేబాక ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండి ఈ పంట భూములన్నీ కూడా ఈరోజు ఈ 4 రోజుల నుంచి పడుతున్న వర్షాలతోటి పూర్తిగా మునిగిపోయింది. అలాగే ఇటేమో ఏలేరు కాలువ, అటేమో శారదా నది, ఇటేమో పండకర్ల ఆవ, మొత్తం చుట్టూ అంతా కూడా పెద్ద పెద్దగా నదులు లేదనుకుంటే ఆవులు ఉన్నాయి. కానీ మొత్తం గ్రామాలు, పంట పొలాలు మునిగిపోయిన పరిస్థితి అనేది ఈరోజు వచ్చిందంటే బాగా అవుట్లెట్స్ అనేవి ఈ ప్రాంతంలో ఉండేవన్నీ కూడా మూసిపోయాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు క్లియర్ చేయలేదు. క్లియర్ చేయకపోవడంతో పైనుంచి వచ్చే అటు సబ్బవరం నుంచి కానీ లేదంటే చోడవరం, వెంకన్నపాలెం ఈ ప్రాంతం నుంచి వచ్చే మొత్తం నీరంతా కూడా ఈ మాటూరు ఏదైతే ఈ ప్రాంతంలో ఊడేరు, రేబాక, శంకరం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈరోజు రైతాంగం పంటలన్నీ కూడా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నది. ఇప్పటివరకు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ లేదనుకుంటే జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికార యంత్రాంగం కానీ ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ, పంట పొలాలు నీట మునిగి పంట పొలాలు కానీ పరిశీలించడం కానీ చేయలేదు. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే రైతాంగం పంటలు మునిగిపోయాయో వాటన్నిటిని కూడా వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి, అలాగే ఈ అవుట్లెట్లని క్లియర్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈరోజు అనకాపల్లి ప్రాంతంలో కూడా ఈ నీరంతా కూడా వచ్చి ఈరోజు లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం రాకముందే అధికార యంత్రాంగం, ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గానికి ఎందరో పాలకులుగా మరెందరో మంత్రులయ్యారు. అయినా నియోజకవర్గ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ప్రతి ఏటా వరదలకు, తుఫాన్లకు నీట మునుగుతున్న వాడలను సందర్శిస్తూ సర్ది చెప్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి ఏమాత్రం పూనుకోవడం లేదు అనేది స్థానిక ప్రజల వాదన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ అభివృద్ధికి అందజేసిన చెయ్యి మాదేనంటూ పదే పదే చెబుతున్న పాలకులు పట్టణ ప్రజలను తాండవ నది ముంపు నుంచి గట్టెక్కించే రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టడంలో మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. 378 అడుగుల నీటి మట్టంలో నిండు కుండలా మారిన తాండవ నది గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదలడంతో పట్టణంలో లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్నారు. పొంచి ఉన్న ముప్పుపై ఆందోళన పడుతున్న బాధితులతో మా ప్రతినిధి జర్నలిస్ట్ ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రజాక్షేత్రంలో పాలకులు తమ విజయాలను దక్కించుకుంటున్నారా తప్పించి ప్రజల సమస్యలను పట్టించుకునే సందర్భాలు లేనట్టుగా కనిపిస్తుంది. ప్రతి ఏటా సరే తుని పరివాహక ప్రాంతానికి ముంపు అనేది మనం కూడా చూస్తున్నాము. తాండవ రిజర్వాయర్ను గేట్లు ఎత్తే క్రమంలో తుని నుండి కోటనందూరు వరకు ఉన్న తీర ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతున్న తరుణంలో తుని టౌన్కి సంబంధించి సుమారు 10 వార్డులు ఈ తాండవ రిజర్వాయరు నుండి వదిలిన వాటర్ వచ్చే క్రమంలో ప్రతి ఏటా కూడా ముంపుకు గురవుతుంది. అదే క్రమంలో ఈరోజు గత రాత్రి తాండవ గేట్లు ఎత్తివేయడంతో 1వ వార్డు దగ్గర నుండి తాండవ ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితిని గట్టించే విధంగా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్న ఈ క్రమంలోనే ఈ స్థానిక వార్డు సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ వార్డులోని యథావిధిగా వర్షం పడడం వల్ల ఇక్కడ రెల్లిపేట దగ్గర ఇల్లు వరకు వస్తుంది వాటర్. ఇల్లు దగ్గర వరకు వచ్చి ఇల్లు ఉన్నాయండి. అయితే మేడం గారు అల్మూరి దివ్య గారు మేడం అక్కడ వార్డులో ఎవరైతే ఉన్నారో స్థానికులు అందరినీ వెళ్ళి వాళ్ళని మున్సిపల్ హై స్కూల్ ఉందండి, ఆ స్కూల్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారండి. అయితే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ముఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్ దగ్గర తీసుకెళ్ళమని చెప్పారండి. చెప్పడం మేరకు వార్డులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తామని కంపల్సరీ కానీ ఇంకా పెరిగిలా ఉందండి. గేట్లు ఎత్తారంటే కదండి, ఇంకా పెరిగిలా ఉంది వాటర్. దాని మేరకు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నామండి. మున్సిపల్ సిబ్బంది కానీ మా నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ముంపు జరుగుతూనే ఉంది. దీనిపై శాశ్వత పరిష్కారానికి మీరు ఏ విధంగా కూడా నాయకులందరినీ కూడా దీన్ని చెప్తున్నామండి. కంపల్సరీగా ఈ గొత్తు నిర్మాణం కొద్దిగా చూడమని కోరుతున్నామండి. చాలామంది ఇబ్బంది పడతారండి బాగానే వాటర్ వల్ల. గత కొన్ని ఏళ్లుగా తాండవ రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడికి విన్నవించడం జరిగింది. అదే క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న రాజా అశోక్ బాబు సమయంలో
కూడా రాజశేఖర రెడ్డి గారు నీలం జల తుఫాన్లో ఈ ప్రాంతాన్ని ముంపుని గురించి సమీక్షించినప్పుడు కూడా తాండవ రిటర్నింగ్ వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణం చేపడతామని చెప్పినప్పుడు కూడా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అదే క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పదవి చేపట్టిన దాడిచెట్టి రాజా కూడా తన మొదటి సమీక్షలోనే తాండవ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం చేపట్టి ఈ 10 వార్డులు గేట్ అవతల ఉన్న 10 వార్డుల ప్రజలకు కూడా ముంపు బారిన పడకుండా చూస్తామని చెప్పినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్న ఈ ప్రజలను మరి ఎమ్మెల్యే దివ్య గారు మరి ఏ విధంగా దాన్ని గట్టెక్కిస్తారు, తాండవ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణాన్ని చేపట్టాలనే ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ దాన్ని ఇప్పటివరకు కూడా వాళ్ళు సమీక్షించకపోవడంపై ప్రతి ఏటా ముంపు బారిన పడుతున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనైనా సరే ఈ వర్షాకాలం అనంతరం ఒక తాండవ రిటర్నింగ్ వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టి ప్రజలను ముంపు బారి నుండి రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్. గత 2 రోజులుగా ఏకతాటిగా వర్షం కురుస్తున్న కారణంగా పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డు మల్కాపురం పల్లె వీధిలో డొక్కాడ లక్ష్మి అనే మహిళకు చెందిన పెంకుటిల్లు వర్షాల కారణంగా ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఇతర గృహ పరికరాలు పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ గణబాబు ఆ ప్రదేశానికి వచ్చి బాధితులను పరామర్శించి ఎంఆర్ఓ అధికారులతో మాట్లాడి పరిహారం అదే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ యొక్క కార్యక్రమాలలో 61వ వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్, మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి శ్రీలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కాకి పోలిశెట్టి, సీనియర్ నాయకులు చింతలపూడి సత్యనారాయణ, నక్కా లక్ష్మణరావు, పైడి రాజు, కాశీ, ఆర్ఆర్ రాజు, శ్రీనివాసరావు, బొట్టా వెంకటాపారావు, నమ్మి శంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి ఇక్కడే నేను నివసిస్తున్నాను. రాత్రి 12 ఆ టైంలో పడిపోయింది. ఇప్పుడు నేను ఆ షాప్ మీద భాస్కర్ మా ఆయన చూస్తే అవతల ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. నాకు ఆ పాపం పెట్టుకుని నేను ఉంటున్నాను. నేను మాట్లాడలేను, తెలిసిందండి. నా పేరు రోహిణి అండి. రోహిణి స్థానిక బలం ఇక్కడేనండి. ఈ ఇంట్లోనే ఉంటారండి. ఈ ఇంట్లోనే నివసిస్తారు. డొక్కడ లక్ష్మి అనే ఈవిడ వాళ్ళ మనవరాలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారండి. ఆవిడ బ్రతుకు తెరువు కూడా కొట్టేనండి. ఈ కొట్టు మీద బ్రతుకుతే ఈ ఇంట్లోనే ఉంటున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న వల్ల రాత్రి పడుకోవడానికి మాత్రం వాళ్ళ అక్కలు ఇంట్లోకి వెళ్ళారండి. లేకపోతే మాత్రం ఇక్కడే ఉన్న ప్రాణ నష్టం కూడా జరుగును. రాత్రి 12:30 సమయంలో ఇల్లు పడిపోయిందండి. ఆ టైంలో లేకపోవడం మంచిదైంది రండి. వస్తున్నారు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్. కాకపోతే ఎమ్మెల్యే వాళ్ళకి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేస్తే వచ్చారండి. వచ్చి చూసుకొని వెళ్ళారు. ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కొంచెం సాయం చేయండి. కొంచెం ఆవిడని చూసి లేదండి. నమస్కారం. హేర మండలం గొట్టా బ్యారేజీని సందర్శించారు బీజేపీ నేత సిరిపురం తేజేశ్వరరావు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వంశధార నదికి వరదలు వచ్చే అవకాశం ఉందన్నందున గొట్టా బ్యారేజీని సందర్శించారు. పాతపట్నం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో అధిక శాతం వర్షాలు కురవడంతో వంశధార నదికి వరద నీరు పోటెత్తడంతో వంశధార నది పరివాహక గ్రామాలకు వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకుని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలన్నారు. డిపాజిట్ అయిపోయిందో ఆ సిల్ట్ డిపాజిట్ అయిపోతే మరి కొద్ది వాటర్ స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి వ్యతిరేకంగా ఏంటంటే వస్తున్న నీరు వస్తున్నట్టు వెళ్ళిపోతుంది అంతే. నేను డెప్త్ ఆఫ్ వాటర్ అక్కడ అవుట్ సైడ్ నుంచి తక్కువ ఉంది కదా, దాన్ని మనం ఆ సిల్ట్ తీసి ఇంకా డెప్త్ చేసి దాని కెపాసిటీ పెంచితే బాగుంటుంది. కొంతవరకు కవర్ అవుతుంది. కూడా అప్ స్ట్రీమ్ సైడ్లో ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ అప్ స్ట్రీమ్ సైడ్ ఏముందో ఆ అప్ స్ట్రీమ్ సైడ్ సిల్ట్ డిపాజిట్ ఉన్నదాన్ని తీసేసి దాని డెప్త్ పెంచితే కొంత వాటర్ కెపాసిటీ పెరిగి వాటర్ స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వాటర్ స్టోరేజ్ అవడం అంటే భవిష్యత్తులో కూడా ఆ వాటర్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన నీరు వచ్చినట్టే వెళ్ళిపోతుంది. అంటే అక్కడ స్టోరేజ్ అయితే పెద్దగా ఏమి ఉండట్లే. మొన్న ఏమైనా సమ్మర్లో మనం చూసేటప్పుడు సమ్మర్లో సిల్ట్ డిపాజిట్ పూర్తిగా ఉంది, గుర్రపు డెక్ వచ్చేసింది. దాంట్లో కెపాసిటీ అయితే దాని కెపాసిటీ తగ్గట్టు వాటర్ అయితే గొట్టా బ్యారేజ్లో లేదు. దానికి కెపాసిటీ పెంచాలంటే సిల్ట్ డిపాజిట్ రిమూవ్ చేయాలి. అలా చేస్తేనే మనకు కెపాసిటీ ఉంటుంది. భవిష్యత్తులో సమ్మర్లో అవసరం అనుకుంటే ఆ వాటర్ని వినియోగించుకోవాలి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుండి బాణావతుల ఫణి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్తో మతిభ్రమించి బుడమేరు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 1956లో బుడమేరు కెనాల్ వెలగలేరు శంకుస్థాపన చేయడం జరిగిందని, కొండల మధ్యన ప్రవహించే చిన్న కాలువ ఇది అని, ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు అధికంగా వచ్చినప్పుడు కృష్ణా నదిలోకి పంపించడం జరుగుతుందన్నారు. 2006 సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్టు కడదామని నాయకులు భావిస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబం సభ్యులు ఈ ప్రాంతానికి ప్రాజెక్టు రాకుండా అడ్డుపడి తీరని ద్రోహం చేశారన్నారు. నమస్కారం, నా పేరు ఫణి. మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామం నాది. నేను ఉన్నటువంటి ఏరియా వెలగలేరు. ఇది బొడమేరు డైవర్షన్ కెనాల్. ఈ బొడమేరు డైవర్షన్ కెనాల్ని 1956లోనే శంకుస్థాపన చేసి అప్పుడు ఇక్కడ కట్టడం జరిగింది. చూడండి, ఇది చాలా చిన్న ప్రాజెక్టు. ఎందుకంటే ఒక కాలువ ద్వారా వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగుతుంది. చాలా చిన్న కాలువ ఇది. దీన్ని ఏదో గేట్లు లేపేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం అసత్య ప్రచారం చేస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బొడమేరు కాలువ అనేది మన ఖమ్మం నుండి వచ్చేటటువంటి వాటరు ఇక్కడ ఈ కాలువ ద్వారా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి 6 నియోజకవర్గాల పంట పొలాలకు దోహదపడతా ఉంది. మరి ఈ కాలువ ద్వారా గేట్లు లేపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని, విజయవాడని ముంచేశారని వారు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి కానివ్వండి, ఈ బొడమేరుకు కానివ్వండి, మీ కుటుంబం చేసినంత ద్రోహం ఇక ఏది కూడా చేయదు. ఎందుకంటే తిరువురు ఎమ్మెల్యే గారు అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక 3 రోజుల క్రితం వచ్చి ఈ ప్రాజెక్టు మీ కుటుంబం చేసినటువంటి ద్రోహం ఏమిటో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వివరించి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సహాయం చేయకపోయినా పర్లేదు. ఈరోజు 74 సంవత్సరాల వయసులో వారు 24 గంటలు 20 గంటల్లో ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి వారి యోగక్షేమాలను గమనిస్తూ వారితో మమేకమై తిరుగుతూ ఉంటే మీరు ఏదో వచ్చి ఒక గంట అరగంట గెస్ట్ రోల్ పోషించేసి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఎటువంటి అసత్య ప్రచారాలు చేసినా అది తిరిగి మీకే ఎఫెక్ట్ అవుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అసత్య ప్రచారాలు చేశారో ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు మీకు పంగనామం పెట్టి 11 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇదే ధోరణితో మీరు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు ఇదే ధోరణితో కనుక ముందుకు వెళ్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు కనీసం మీకు విపక్షంగా అయినా ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా విపక్షంగా అయినా ఇచ్చారు. ఇదే ధోరణితో కనుక మీరు ముందుకు వెళ్తా ఉంటే 2029 ఎన్నికల్లో మీకు ప్రజలు పెద్ద గుండు సున్నాయి పెడతారు. దయచేసి మొత్తం గ్రహించేసి మీరు ఏదైనా ఉంటే అసత్య ప్రచారాలు కాకుండా సత్యంగానే వెళ్ళండి, నిజాలే చెప్పండి, నిజాలు ప్రజలకు వివరించి చెప్పండి. మీరు ఏ స్టైల్ అయితే ఉన్నారో మీ కింద స్థాయి నాయకులు కూడా అదే నిజమని నమ్ముతా వారు కూడా మా మీద ఇలాగే పడతా ఉన్నారు. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలు ఆపేసి నిజాలు ఏమిటో ప్రజలకు వివరించి చెప్పండి. ప్రజలకు కూడా నిజాలన్నీ తెలుసు. మీరు దయచేసి మీరు కానివ్వండి, మీ సోషల్ మీడియా కానివ్వండి, ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే మీకే మరలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఈసారి తప్పకుండా ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని నేను కోరుకుంటా ఉన్నాను. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వమ్మ వరం శివారి అగ్రహారం వరానది గట్టును ప్రతిష్ఠంగా నిర్మించారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. గత సంవత్సరం మిషన్ తుఫాన్ కారణంగా వరాహనది గట్టు కోరతకు గురైందని అనేక పర్యాయాలు ఇరిగేషన్ అధికారుల దృష్టి తీసుకువెళ్లినా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినా గానీ సమస్యను మాత్రం కాగితాల వరకే చూస్తున్నారే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదని, నదీ ప్రవాహం ఏమాత్రం ఉధృతులు పెరిగినా కొట్టుకుపోయే గ్రామం మీద పడితే గ్రామంలో ఉన్న ప్రజలంతా అగ్రహారం మొత్తానికి జలసమాధిగా మారే ప్రమాదం ఉంది. ప్రజలు ప్రాణాలను కాపాడాలని వెంటనే రాష్ట్ర హోంమంత్రి స్పందించి త్వరితగిన కట్ట నిర్మాణం చేపట్టాలని గ్రామస్తుల తరపున సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ ఎం సత్యనారాయణ, రాజేష్, గ్రామస్తులు జాగా సత్యనారాయణ, రమణ, చంద్ర, రమణమ్మ, ఈశ్వరమ్మ, నాగమణి, అప్పల రామచులమ్మ, నాగులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం వమ్మవరం గ్రామ పంచాయతీ శివారు అగ్రహారం గ్రామాన్ని ఆనుకొని వరహానది ఉంది. ఈ వరహానది గత 2023 డిసెంబర్లో వచ్చినటువంటి మిచాంగ్ తుఫాను కారణంగా కోతకు గురైంది. అప్పటి వరకు ఈ గట్టు ద్వారా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ ఇటువంటి భారీ వాహనాలు వెళ్ళేవి. ఎప్పుడైతే ఆ మిచాంగ్ తుఫాను కారణంగా ఈ గట్టు కోతకు గురైందో అప్పటి నుంచి సైకిళ్ళు బళ్ళు తప్ప ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయితే అప్పుడే గ్రామస్తులందరూ కూడా చాలా తీవ్రంగా ఆందోళన చెందారు. వరహా నది కానీ ఉధృతంగా ప్రవహిస్తే మేము ఆ గట్టును ఆనుకునే మా అగ్రహారం గ్రామం ఉంది కాబట్టి మేము గ్రామంలో నివాసం ఉండడం సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయం ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా
ఇప్పుడు వరహా నది ఉధృతంగా పారుతూ ఉంది. ఈ ప్రవాహానికి మరి ఆ గట్టుని, ఆ వరహా నదిని ఆనుకొని ఉన్నటువంటి వమ్మవరం అయితేనేమి, అగ్రహారం గ్రామ ప్రజలైతేనేమి తీవ్రంగా మరి భయోందోళన చెందుతూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే మరి గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు గతంలో ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే వరహా నది కోతకు గురైందో దాన్ని ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే ఈ గట్టు మరమ్మతులు చేపడతామని చెప్పారు. తుఫాను పోయి వరదలు పోయి సంవత్సరం అయ్యి మళ్ళీ కొత్తగా వరదలు వస్తున్నాయి, కానీ ఈ గట్టుని మరమ్మతులు చేయడం మాత్రం కనబడలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఇప్పటికే మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, ఏలూరు లాంటి జిల్లాల్లో మరి భారీ ఎత్తున వరదల కారణంగా అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి పరిస్థితులు ఇక్కడ పునరావృతం కాకుండా ఉండాలంటే మరి ఈ పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోంమంత్రి గారు చొరవ తీసుకోవాలి, ఇరిగేషన్ అధికారులను పంపించాలి, సంబంధ డిపార్ట్మెంట్లందరినీ కూడా అలర్ట్ చేసి వెంటనే ఈ గట్టు పరిశీలన చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ గట్టు మరమ్మతులు చేపట్టడానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టి గట్టును మరమ్మతులు చేపట్టాలని చెప్పి వమ్మవరం, అగ్రహారం గ్రామ ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వెంటనే మరి గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇప్పటికే మరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, ఇంకా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వరహా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీని ఉధృతిగా మరింత పెరిగితే మరి గట్టు మొత్తం కొట్టుకుపోయి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితికి రాబోతూ ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి అడ్డుకట్టేయడం కోసం వెంటనే ఈ గట్టు మరమ్మతులు చేపట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాయకరావుపేటలో తాండవ నది పరవాహక ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ హోం మినిస్టర్ దృష్టికి వినతి పత్రం. ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి. నర్సీపట్నం తుది రహదారి మధ్య గన్నవరం సమీపంలోని వెర్రిగడ్డ ప్రవాహంతో రవాణాకు తీవ్ర అంతరాయం. జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ పనులు నిలుపుదల చేయడం వల్లే పిఠాపురం ముప్పు గురవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. బాధితులకు మా సహాయ సహకారాలు అందిస్తాం. లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు లయన్ బొడ్డేపల్లి సురేష్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.